సుప్రీం మొన్ననే ఒక తీర్పు ఇచ్చింది, రిజిస్ట్రేషన్ చేయించుకున్నంత మాత్రాన ఆస్తి హక్కు రాదు అని. మరి ఏం చేయాలి ఇప్పుడు జనం? అది కూడా చెప్తే బాగుంటుంది కదా న్యాయస్థానం. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేటటువంటిది ఆస్తి హక్కు కాకపోతే ఇంకా ఏది ఆస్తి హక్కు కింద తీసుకోవాలి? బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు కాదు కదా, ప్రాపర్టీ సర్టిఫికెట్లు కాదు కదా, ఇది ఉంటేనే కదా అయ్యి వచ్చేది, లేకపోతే అడంగలు కాదు కదా, ఇవి ఉంటేనే కదా అయ్యి వచ్చేది. మరి ఏది తీసుకోవాలి? ప్రజలను ఒక పెద్ద సంచలనమైన అయోమయానికి గురి చేసినటువంటి తీర్పు. ప్రజలకి ముగింపు లేని ఒక కొత్త వివాదాన్ని, కొత్త సమస్యను సృష్టించినటువంటి అంశం. కోట్ల మంది ప్రజలు, ఈ దేశ ప్రజలందరూ దాంతో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. హక్కు ఏంటి? ఇప్పటికే చస్తున్నారు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినటువంటి దాని మీద వివాదాలు తలెత్తున్నప్పుడు ఇప్పుడు శాంతం అవి అదే ఫైనల్ డాక్యుమెంట్ కాదంటే ఇంకెక్కడికి పోవాలి? ఏం చేయాలి? ఏది తుది డాక్యుమెంట్ అనుకోవాలి? ప్రతిదీ ఇల్లు కొనుక్కున్నా, ఆస్తి కొనుక్కున్నా, కోర్టు కేసు అవునా కాదని జడ్జిమెంట్ ఇచ్చుకుని అది ఫైనల్ డాక్యుమెంట్ అనాలా? ఏదనేదే తేలట్లా.